ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ప్రతి రైతు కూడా ఇబ్బందులోనే ఉన్నారు. మామిడికాయలు గాదు, అరటికాయలు గాదు, కూరగాయలు గాదు, ఆక్వా రైతులు గాదు, వరి గాదు, ఇది గాదు, అది గాదు. అందులో పొగాకు రైతులు కూడా. వాస్తవానికి పొగాకు రైతు ఉత్పత్తి కోసం ఒక కేజీకి రూ. 260 వరకు ఖర్చవుతూ ఉంటే, ఇప్పుడు అమ్మితే ధర రూ. 190 కూడా రావడం లేదు. చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. పెట్టిన ఖర్చులు కూడా వచ్చే పరిస్థితులు. ఇంతకుముందు టొబాకో కేజీ రూ. 350 వచ్చేది. ఇప్పుడు రూ. 190 కష్టంగానే ఉండిపోయింది. ఖర్చు మాత్రం కేజీకి రూ. 260 వరకు వస్తూ ఉందట. రైతులకు ప్రభుత్వాలేమీ ఆదుకునే పరిస్థితి లేకుండా పోయింది. ధరలు పతనమైపోయినాయి. ఉత్పత్తి కూడా పెరిగింది యాక్చువల్‌గా. టొబాకో బోటేమో ఒక 140 మిలియన్ కేజీలు వస్తది అని చెప్పి వాళ్ళు టార్గెట్‌గా పెట్టుకుంటే అంతని 240 మిలియన్ కేజీలేమో వచ్చిందట తప్ప 100 మిలియన్ కేజీలు మిగులుండిపోయింది. అండ్ కొన్ని పెద్ద కంపెనీలేమో కావాలనే కొనకుండా మెల్లగా కొంటూ ఉన్నాయట. ఇది కూడా కొన్ని సిండికేట్‌గా తయారైపోయినాయట. కొన్ని కంపెనీల మీద కూడా తీవ్ర ఆరోపణలు. ఐటీసీ, గోడిఫ్రే ఫిలిప్స్ అనేవో పెద్ద కంపెనీల మీద కూడా ఏమంటారు కొన్ని ఆరోపణలు ఉంటూ వస్తూ ఉన్నాయి. జీఎస్టీ 28% నుంచి 40%కి పెరిగింది పొగాకు మీద. సిగరెట్ల రేట్లు పెరిగినాయి. బై డిఫాల్ట్‌గా ఏమంటే సిగరెట్ల పైన ఎక్సైజ్ డ్యూటీ గాని పెరిగింది కదా! డిమాండ్ తగ్గింది. ఎగుమతులు, కొనుగోలు కూడా తగ్గినాయి. ఇది కూడా ఒక ప్రధానమైన కారణం. సో, రీజన్ అదేదో అంటారే కర్ణుడి చావుకి 1,00,00,000 కారణాలు అన్నట్టు. వీళ్ళు పొగాకు రైతులు నష్టపోవడానికి కూడా చాలా చాలా కారణాలు. కనీసం ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఒక ప్రత్యేక నిధి కూడా మా కోసం ఒక 500 కోట్లతో అయినా ఏర్పాటు చేయడం లేదు అన్నది పొగాకు రైతుల ప్రధానమైనటువంటి ఆవేదన ప్రభుత్వం మీద. నిరసనలు చేశారు, హంగర్ స్ట్రైకులు చేశారు, రకరకాలు చేశారు కానీ ప్రభుత్వం స్పందించలేదు. సో, చివరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వెళ్తూ ఉన్నారు. ఈరోజు పొగాకు రైతులతో ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, నంద్యాల ఇక్కడ జిల్లాలో బాగా నష్టపోతున్నారు. సో, ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులతో ఈరోజు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం కాబోతూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు వినబోతూ ఉన్నారు. వాళ్ళు కష్టాల నుంచి బయట రావాలి అంటే ఏం చేయాలన్న దాని మీద కూడా చర్చించబోతూ ఉన్నారు. తదుపరి కార్యాచరణ ప్రకటించబోతూ ఉన్నారు. వాస్తవానికి ఆక్వా రైతులు కూడా దాదాపు వాళ్ళ క్రాప్ హాలిడే ప్రకటించాలి అని చెప్పి నిర్ణయం తీసుకునే ఆ పరిస్థితి వచ్చిండే. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఫీడ్ ధరలో కొంచెం తగ్గుదల, మొత్తం మీద అయితే కొన్ని ఉపశమన చర్యలు కనిపించే వాళ్ళకి. ఇప్పుడు నెక్స్ట్ పొగాకు రైతులు కలవబోతూ ఉన్నారు. డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు మద్దతుగా ఒక కార్యాచరణ అయితే ప్రకటించబోతూ ఉన్నారు. సో, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా కాసింత ఉపశమనం చర్యలు కనుక కనిపిస్తే ఆ పొగాకు రైతులకు కూడా అదేదో అంటారే కాసిని చల్లనీళ్ళు చల్లినట్లయినా అవుతుంది పరిస్థితి. వాళ్ళ కష్టాలు అగ్గిలాగా మండుతూ ఉన్నప్పుడు 4 చల్లనీళ్ళు అయినా కనుక వాళ్ళ కష్టాలను చల్లార్చుతాయి కదా. సో, అలాగే ఉంది మరి. సో, జగన్ గారిని కలిసిన తర్వాత ప్రభుత్వ స్పందన ఎట్లుంటుందో చూడాలి.